హాయ్ గైస్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది సరుగుడు వాటర్ ఫాల్స్. ఇక్కడ వర్షాలు బాగా పడడం వల్ల వాటర్ కూడా బాగా ఎక్కువైంది. ఈ స్టెప్స్ కట్టారు. ఈ స్టెప్స్ కట్టిన దగ్గర అంతా నాచు పట్టేసింది. మేము వెళ్తుంటే కొంచెం జారుతుంది, అయినా సరే కొంచెం రిస్క్ చేసి వెళ్ళాను. ఇది లోపలికి వెళ్తే చిన్న గృహలా కనిపించింది. గృహలా కనిపించిన ఏముందని ఆతృతతో లోపలికి వెళ్ళాం. లోపల వచ్చేసరికి చిన్న నాగేంద్రుడు స్వామి పుట్ట ఒకటి ఉంది. ఇక్కడ పూజలు అవి చేస్తూ ఉంటారంట. మాకు తెలీదు. మేము ఇక్కడ వచ్చిన టూరిస్టులు అడిగి తెలుసుకుంటే లోపల ఉంది. ఇదిగో నాగేంద్ర స్వామి ఇక్కడ ఉంటారు. ఇక్కడ నాగల చవితి పోతే కొంతమంది వచ్చి చేస్తూ ఉంటారని చెప్పారు. కాకపోతే ఇక్కడ మాకు కొన్ని విషయాలు తెలిసాయి. లవర్స్ కూడా వచ్చి వాళ్ళ పేర్లు అవి రాసుకుంటారు. మేము చూసాము. కాకపోతే ఆ పేర్లు ఎందుకని మీకు చెప్పలేదు. ఆల్రెడీ మీకు డిస్ప్లే అయిపోయింది, చూశారు. కానీ నన్ను నోటితో నేను చెప్పలేదు. వాటర్ ఇలా వస్తుంది. ఇది స్టార్టింగ్ మాత్రమే. అసలు పాయింట్ ఇంకా చివరిలో ఉంది. మీరు వీడియో మొత్తం పూర్తిగా చూడాలి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు అసలు ఎండింగ్ పాయింట్ చూడగలుగుతారు. చూడండి, వర్షాల కారణంగా వాటర్ ఇలాగా రైజ్ అవుతుంది. ఇంకా ఫుల్గా వస్తుందట వాటరు. నేను ఇది వచ్చేసరికి సెకండ్ టైము. ఇంతవరకు వచ్చాను కానీ ఇంత పూర్తిగా చూడలేకపోయాను. అప్పుడు కొంచెం చీకటి పడిపోయింది. మనం వెళ్ళి స్టెప్స్ నుంచి కూడా వాటర్ ఇలా వచ్చేస్తుంది. కానీ నాచు పట్టలేదు ఎందుకో. కానీ ఈ స్టెప్స్ నేను ఎక్కినా సరే జారలేదు. చూడండి వాటర్ ఎలా ఫ్లో అవుతుందో. కాకపోతే మనకి వర్షాలకి ఈ రెడ్గా వచ్చింది కానీ ప్యూర్ వైట్ కలర్లో కనిపించట్లేదు. ఈ వర్షాలు తగ్గితే మొత్తం అంతా వైట్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంది. శివుడు పార్వతి ఉన్న విగ్రహం కూడా ఉంది. చూశారు కదా పైనుంచి ఎలా వాటర్ ఇలా ఫ్లో అవుతుందో. నాకు చూస్తుంటే లోపలికి వెళ్ళి తడాలని చిన్న ఆశగా అనిపించింది. కాకపోతే కొంచెం చల్లగా ఉండడం వల్ల చినుకులు పడుతున్నాయి, చలేస్తుంది. అయినా సరే డేర్ చేసి వెళ్ళా. ఆల్రెడీ అక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమో నన్ను చాలా ఆప్యాయంగా పలకరించి పిలిచారు. రా బ్రదర్, ఏం అవసరం లేదు, చెయ్యి పట్టుకొని మేము నెమ్మదిగా దింపుతామని చెప్పేసి తీసుకెళ్లారు. డేర్ చేసి వెళ్ళాను. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీక్లీ వన్స్ వస్తారట, బాగా ఎంజాయ్ చేస్తారట. నేనేమో సెకండ్ టైం కాబట్టి నేను అంతగా ఎంజాయ్ చేయలేకపోయాను. ఇక్కడ వాటర్ చూసారా ఎంత బాగుందో. ఇలా ఫ్లో అవుతూ ఉంటే నాకు ఒళ్ళంతా పులకరించినట్టు అయిపోయింది. పైనుంచి వాటర్ పడుతూ ఉంటే అది రిఫ్లెక్షన్ అయ్యి చిన్న స్నో టైప్లో వస్తుంది. అంటే అది ఏమంటారు, ఆవిరి అంటారో మంచు అంటారో నాకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ మీకు కనిపిస్తుంది కదా, అలా వస్తుంది, రిఫ్లెక్షన్ అవుతుంది. మీరు కూడా సరుగుడు వాటర్ ఫాల్స్ చూడాలంటే నర్సీపట్నం దగ్గరలో ఉంది. గూగుల్ మ్యాప్లో వెతికితే మీకు దొరుకుతుంది.